ఆయనకి తగ్గ ఇల్లాలు అరుంధతి. అందుకని వారిద్దరిని నూతన దంపతులకి మొట్టమొదటిసారిగా అన్యోన్యంగా ఉండవలసిన దంపతులు ఎవరయ్యా చూపించాలి అంటే అరుంధతి వశిష్టాభ్యాం నమః అని అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారు వివాహంలో. ఇవాళ రోజున అదొక వేడుక అయిపోయింది. అది కనబడకపోయినా పట్టపగలు అరుంధతి నక్షత్రం చూపిస్తున్నారు. 5 రోజులు పెళ్లి చేయమన్న కారణం అది. ఎందుకంటే ముహూర్త సమయం అయిపోయిన తర్వాత అరుంధతి నక్షత్రం కనబడకపోతే అది మర్నాడు సాయంత్రానికి పురోహితుడు వాయిదా వేయాలి. వేసి ఆ మర్నాడు సాయంత్రం అరుంధతి నక్షత్రం కనబడ్డప్పుడే చూపించి ఆ మంత్రం చెప్తేనే ఆ పాతివ్రత లక్షణాలు, ఆ భార్యాభర్తల అన్యోన్యత అనురాగము ఇద్దరి మధ్య పుష్పిస్తుంది, చిగురిస్తుంది, అది నిలబడుతుంది. అది లేకుండా ఏదో చేసాం. అందుకనే శాస్త్రస్య గురు వాక్యస్య సత్యబుద్ధ అవధారయ అన్నారు ఆదిశంకరుల వారు. ఇది నిజము అని నమ్మి చేస్తే ఫలితం వస్తుంది, కానీ ఏదో షోకేస్ కోసం షోకాస్ కోసం చేస్తే షోకేస్ కోసం షోకాస్ కోసం చేసినట్టే కనబడుతుంది తప్ప దాని ఫలితం నిజంగా రాదు. అటువంటి అరుంధతి వశిష్ఠులు, ఆ వశిష్ఠ మహాముని ఈ ఈ ఈ కులగురువుగా ఉండి వీళ్ళకి విద్య నేర్పి వీళ్ళ వంశాన్ని అభివృద్ధిలోకి తీసుకొచ్చి ఆయన అవసరమైనప్పుడు భరతుడిని ఓదార్చింది కూడా ఆయనే. రాముడు వారు వెళ్ళిపోయిన తర్వాత కర్తవ్య దీక్షని వదిలిపెట్టేసి రాజుగా, అందుకని ఇష్టారాజ్యం భరతుని పట్టామని సామెత వచ్చింది. రాజుగా చేయవలసిన కర్తవ్యాన్ని విస్మరించి భ్రాతృ ప్రేమలో కొట్టుకొని బాధపడుతూ విస్మరించినప్పుడు నిలబడి రాజ్యం నిలబెట్టవలసిన బాధ్యత నీది అని ధర్మబోధ చేసినటువంటి వశిష్ఠ మహాముని. ఆ క్యారెక్టర్స్ కూడా మనకి వివరంగా దీంట్లో కనబడతాయి. ఇకపోతే విశ్వామిత్ర మహర్షి. ఇప్పుడు మనం విశ్వామిత్ర ఋషి, సవిత దేవత, అగ్నిర్ముఖం అంటున్నాం. ఆ విశ్వామిత్రుడు వేరు, ఈ విశ్వామిత్రుడు వేరు. ఈ విశ్వామిత్రుడు కన్నా ముందే ఆ విశ్వామిత్రుడు ఉన్నాడు. ఆ విశ్వామిత్రుడు ఇచ్చినటువంటి గాయత్రి మంత్రంతో ఈ విశ్వామిత్రుడు కథ తెలుసుకుంటున్నాం మనం. ఇది ఒకటి దృష్టిలో ఉంచుకోండి కాస్త. అసలు విశ్వామిత్రుడు అనేటువంటిది ఒక పోర్ట్ఫోలియో, ఒక మనిషి కాదు. ఆ సమయానికి ఉన్నటువంటి ఒక వ్యక్తి విశ్వామిత్రుడు. చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ స్టేట్. ప్రస్తుతానికి కేసీఆర్ గారు, రేపు ఇంకొకరు రావచ్చు, ఇంతకుముందు వేరే ఉన్నారు, అలా ఉంటుంది. సో అలాగే విశ్వానికి మేలు చేకూర్చే వాళ్ళంతా విశ్వామిత్రులే. కాబట్టి ఎక్కువ చేసే, అందరిలోకి ఎక్కువ మేలు చేసిన వాళ్ళని విశ్వామిత్రుడు అంటారు. సో అందుకని ఆ విశ్వామిత్రుడు, అటువంటి విశ్వామిత్రుడు దీంట్లో మనకి కనబడుతూ ఉంటాడు. ఆయన బల అతిబల మంత్రాలు రాముల వారికి ఉపదేశం చేశారు. ఇక్కడ సందేహం ఏమొస్తుందంటే, అందరికీ సాధారణంగా ఆలోచిస్తే రామాయణం గురించి, ఇప్పుడు నా దగ్గర ఒక పవర్ ఉందండి, ఎదుటి మనిషిని కొట్టగల పవరు నాకు. నేను ఆయనకిచ్చి ఆయనతోడు ఎందుకు కొట్టించాలి? నేనే కొట్టచ్చు కదా. విశ్వామిత్రుడే యుద్ధం చేసి ఆయన దగ్గర ఆ శక్తి ఉంటే రాముల వారికి ఇచ్చి ఆయనతోడు కొట్టించడం ఎందుకు? విశ్వామిత్రుడే కొట్టచ్చు కదా. ఈ ప్రశ్న అడిగారు ఆయన అప్పుడే. నువ్వెందుకు ఇచ్చావు, ఆయనకి ఎందుకు ఇచ్చావు, నువ్వెందుకు చేయట్లేదు అని. అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, మనం కనిపెట్టవలసింది, మనం తెలుసుకోవాల్సింది. ఇప్పుడు స్వామి వివేకానందని రామకృష్ణ పరమహంస దగ్గరికి ఒక యోగి వచ్చి చాలా విశేషంగా నేను చాలా యోగ దీక్షలో ఉన్నాను, చాలా సంవత్సరాలుగా. ఎన్ని సంవత్సరాలు చేశానంటే 20 సంవత్సరాలు చేశానన్నట్ట. ఓ చాలా గొప్పది, బాగుంది, సంతోషం అన్నట్టు. అక్కడ ఊరుకోవచ్చు కదా. ఆయన ఊరుకోకుండా ఆయన అన్నట్ట, నా యోగ శక్తితోటి నేను గంగ మీద నడవగలను అన్నట్టు, నడిచి వెళ్ళగలను గంగ మీద అన్నట్టు. రామకృష్ణ పరమహంస అన్నట్టు ₹10 ఇస్తే నావలో తీసుకెళ్తారు, దానికోసం నీ యోగశక్తి అంతా ఎందుకు వృధా చేస్తావు అన్నట్టు. అలాగా అతిబల మంత్రాలు తనకున్నవి కదా అని తాను ప్రయోగించడం మొదలు పెడితే తన ధర్మం ఏమిటి? తను బ్రహ్మధర్మంలో ఉన్నాడు, బ్రాహ్మణుడుగా ఉన్నాడు. యుద్ధం చేయడం బ్రాహ్మణ ధర్మం కాదు, యుద్ధం చేయడం క్షత్రియ ధర్మం. క్షత్రియుడికి, రాజుకి కావలసినటువంటి అమ్ముల పొదలో అన్ని అస్త్రాలు అమర్చవలసిన ధర్మం ఈయనది. బ్రహ్మాస్త్రం కానీ ఏ అస్త్రమైనా చేయవలసింది ఈయన ధర్మం. కాబట్టి అందువల్ల ఈయన బల అతిబల మంత్రాలు రాముల వారికి ఇచ్చి ఆయనతోటి యుద్ధం చేయించాడు తప్ప ఆయన స్వయంగా చేయకపోవడానికి కారణం అది. సో ఇటువంటి ధర్మ సూక్ష్మాలు ముందుకు వెళ్తున్న కొద్దీ మనకి చాలా విషయాలు అర్థమవుతాయి. రామాయణంలో విశేషంగా ఉంటుంది, దాన్ని తెలుసుకొని మనం ముందుకు వెళ్తూ ఉందాం. అలాగే సుమంత్రుడు, అయోధ్య నగరానికి దశరథ మహారాజుకి 8 మంది మంత్రులు ఉన్నారు. 8 మందిలో సుమంత్రుడు ఒక్కడు రాముడు వారికి చాలా ఇష్టం. అందుకని ఆ రాములు వారు వెళ్ళిపోతున్నప్పుడు, అడవి వనవాసానికి వెళుతున్నప్పుడు ఆయన నేను కూడా నీతో పాటు వచ్చేస్తానని ప్రతిజ్ఞ పూనుతాడు, ఏడుస్తాడు, కాళ్ళ వేళ్ళ పడతాడు. ఆయన్ని కొంచెం దూరం తీసుకువెళ్తారు రాములు వారు. పిల్లవాడిని కనుక తండ్రి ఆఫీస్కి పెడుతుంటే కొంచెం దూరం తీసుకెళ్ళి అప్పుడు వదిలేసినట్టుగా
రాముల వారు సుమంత్రుని కూడా కొంచెం దూరం తీసుకువెళ్ళి అప్పుడు వెనక్కి పంపిస్తాడు. సో అంతటి రాముల వారి యందు అంతటి ప్రేమని పూర్తిగా నింపుకున్నటువంటి వ్యక్తి ఆయన. సో ఇటువంటి విశేషమైనటువంటి క్యారెక్టర్స్ అన్నీ కూడా మనకి అందుబాటులోకి వస్తాయి. రామాయణంలో క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేసేటప్పటికే మనకి 40 నిమిషాలు అయింది కాబట్టి కొంచెం ముందుకు త్వరగా వెళ్తే బాగుంటుంది అనిపిస్తోంది నాకు. ఇకపోతే రామాయణం యొక్క మహత్యము, రామాయణ మహత్యాల్లో చాలా చాలా శ్లోకాలు చెప్పారు వాల్మీకి మహర్షుల వారు. రామాయణం చదివినా విన్నా, రామాయణం యొక్క అర్థం చేసుకున్న ధర్మార్థ కామమోక్షాలన్నీ కూడా, ఇహపరాలన్నీ కూడా లభిస్తాయి. రామచంద్రుడి వంటి గుణగణాలు కూడా అబ్బుతాయి. వాటిలో ఒక్కటబ్బినా కూడా మనిషి ఉన్నతమైనటువంటి వ్యక్తిగా తీర్చిదిద్దబడతాడు. ఇది చాలా పవిత్రమైనటువంటిది కాబట్టి దీన్ని నిత్యము పారాయణ చేసుకుంటూ ఉంటే మనిషికి కావలసిన ఐహిక ఆముష్మికాలన్నీ కూడా ఏర్పడతాయి అని ఇంకొక మాట అంటారు మహర్షులు. ఈ రామాయణం ఏంటండి, ఎవరికి పడితే వాళ్ళకి ఎప్పుడు పడితే అప్పుడు వినాలని కూడా అనిపించదు, చదవాలని కూడా అనిపించదుట. ఆ యోగం వచ్చినప్పుడే, రామానుగ్రహం కలిగినప్పుడే, ఇవాళ అనుకోకుండా ఆయన వచ్చారు, ఆయనకి ఇవాళ కలిగింది ఆ యోగం, అందువల్ల ఆయన ఇవాళ రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఆయనకి సంధ్యావందనం అయిపోయిన తర్వాత నా నోటితో నేనే చెప్పాను, మీరు ఇవాళే వచ్చారు కదండి, లేకపోతే వెళ్ళిపోండి, పోని వచ్చే వారం రండి, ఏవో ప్లాన్స్ ఉంటాయి కదా అని. లేదండి నేను ఉంటాను. రామానుగ్రహం కలిగిన వారికి మాత్రమే ఈ రామాయణం వినే అవకాశము, చదివే అవకాశము, చెప్పే అవకాశం కలుగుతుంది అని కొన్ని దీనిలో కొన్ని కథలు కూడా చెప్పారు. రామాయణం వినడం వల్ల జరిగినటువంటి విశేషమైనటువంటి ఫలితాలు ఏమిటి అనేది మనం ఎప్పుడో ఎక్కడో ఏవో జరిగినవని చదువుకునే బదులు మన కాలంలో మనకు జరిగినవే మనం తెలుసుకుంటూ ఉందాం ముందుకు వెళ్ళిన కొద్దీ. ఎక్కడ రామభక్తులు ఉంటారో ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం. కాబట్టి హనుమంతుడు రామభక్తుల్ని సదా కాపాడుతూ ఉంటారు. అంతేకాకుండా రామభక్తులు ఉన్న చోట బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా రాముడు వారి కథలు వింటూ, మనం గమనిస్తే కనుక సుందరాకాండ చెప్పుకున్నప్పుడు హనుమంతుడు వచ్చాడు, తర్వాత చాలా విశేషాలు చెప్పుకున్నాం, ఎప్పుడు రాలేదు ఆయన. రామ కథ జరుగుతున్నప్పుడు తప్పకుండా వచ్చి తీరుతాడు హనుమంతుల వారు, ఆయన ఉంటాడు. అలాగే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా అక్కడ ఉంటారు. కాబట్టి రామాయణం యొక్క విశిష్టత అటువంటిది. ఈ రామాయణాన్ని రచించినటువంటిది వాల్మీకి మహర్షి అని మనం చెప్పుకుంటున్నాం. అయితే ఇక్కడ మళ్ళీ ఇంకొక విషయం గమనించాలి. ఈ రామాయణము వాల్మీకి మహర్షి రాసినటువంటిది కావ్యము అంటారు. శృతి, స్మృతి, పురాణ, ఇతిహాస కావ్యాలు ఇవి మనకు జనరల్గా అందుబాటులో ఉన్నవన్నీ కూడా. శృతివాక్యము వేదవాక్యం, అదిట రాజు శాసనంలాగా ఉంటుంది. సత్యం వద ధర్మంచర అంతే చెప్తుంది. అంటే సత్యమే చెప్పు, ధర్మమే ఆచరించు అంతవరకే చెప్పి వదిలేస్తుంది తప్ప వేదము ఏది ధర్మము చెప్పదు. ఏది ధర్మము, ఎలా అర్థం చేసుకోవాలి, ధర్మాన్ని ఎలా ఆచరించాలి అనే విషయాలు వేదంలో ఉండవు, శృతివాక్యాల్లో. వాటి కోసం మళ్ళీ స్మృతులు పురాణాలు వచ్చినాయి. పురాణాల్లో వీటిలో మెల్లగా దాన్ని అర్థం విపులీకరిస్తారు. దాన్ని కావ్యరూపం దాల్చడము అంటే ఎవరు చెప్పినా విన్నా వినకపోయినా భార్య చెప్తే వింటారు. ఎందుకంటే భార్యకి తెలుసు భర్తకి ఎలా చెప్పాలో, ఎలా చెప్తే ఈయన వింటాడో అలా చెప్పగల నైపుణ్యం భార్య దగ్గర ఉంటుంది. కాబట్టి ఆవిడ ఆ విధంగా భర్తకి చెప్పుకుంటుంది. కాబట్టి కావ్యము స్త్రీతో పోల్చారు. స్త్రీ ఎలా అయితే కావ్యం భర్తకి చెప్పి అటువైపు మరలుస్తుందో అలాగా ఈ రామాయణం కూడా కావ్యము అన్నారు. కానీ కావ్యానికి ఉన్నటువంటి లక్షణాలు కొన్ని కావ్య లక్షణాలు అంటారు వాటిని. అంటే ఊహించి రాసినవి కావు, ఇందులో అన్నీ ప్రత్యక్షంగా జరిగినటువంటివే. ఇందులో కథలోకి వెళ్తే మనం ఎట్లా జరిగింది రామాయణం, ఎవరు రాశారు అంటే వాల్మీకి రాశారు. ఎప్పుడు రాశారు అంటే రాముల వారు జీవించి ఉండగానే రాశారు. బయోగ్రఫీ ఆఫ్ రామాయణ ఎలా రాశారు అంటే ఆయనకి బ్రహ్మగారి వరంతో జరిగినట్లుగా ప్రత్యక్షంగా కనబడింది. అందుకనే వాళ్ళని చెట్టుచాటును కొట్టాడు అని రాశారు. ఆయన కవర్ చేసి రాయలా. కావ్యాల్లో కొన్ని సందర్భాల్లో కొన్ని కవర్ చేసి రాసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఇతిహాసము, ఇది పురాణము, ఇది కావ్యము, ఇది శృతి, ఇది స్మృతి కూడా. ఏది కనబడిందో అది ప్రత్యక్షంగా జరిగినటువంటి రామాయణం అంతా సీతారాముల మధ్య సంభాషణ కూడా మనకి లోపల ఉంటుంది. ప్రైవేట్గా భార్యాభర్తలు మధ్య జరిగింది ఎవరు వచ్చి చెప్పరు డైరెక్ట్గా, అది కూడా ఆయన కనబడుతుంది.
కాబట్టి అవన్నీ కూడా ఏది జరిగిందో అది జరిగినట్టుగా ఆయన బ్రహ్మగారి వరంతో ఆయన రాశారు. రాసిన తర్వాత ఇప్పుడు ఈ రామ మంత్రం, దీన్ని రామ మంత్రం అంటాం, మాలా మంత్రం అంటారు దీన్ని. ఒక కొన్ని 4 పాదాలు దాటినటువంటి మంత్రం ఉంటే అది పారాయణకి మనకు వస్తే దాన్ని మాలా మంత్రాలు అంటారు. కాబట్టి ఈ మాలా మంత్రమైనటువంటి రామాయణం దీన్ని ఎవరు ప్రచారంలోకి తేగలరు అని ఆయన ఆలోచిస్తే ఆయన ఆశ్రమంలోనే అప్పుడు ఆ సమయానికి సీతమ్మ వారు వచ్చి ఉన్నది. లవకుశులు ఉన్నారు ఆయన ఆశ్రమంలో. వీళ్ళతోటైతే సరిగ్గా పాడగలరు, వీళ్ళు చక్కటి గంధర్వ కళ కలిగినటువంటి వారు, గానము యందు గాత్రము యందు సంగీతం యందు ప్రవేశం ఉన్నటువంటి వారు వీరు అని తెలుసుకొని వారితోటి రామాయణం మొట్టమొదటిసారిగా పాడిస్తారు. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఇంకొకటి ఉంది. మళ్ళీ రామాయణం అయిపోవచ్చినప్పుడే సీతమ్మ వారు అక్కడికి వచ్చింది. రామావతార పరిసమాప్తి జరగబోతోంది. లవకుశులని గర్భంలో దాల్చినప్పుడు రాముల వారు ఆవిడ్ని వనవాసానికి, రాజ్య బహిష్కృతురాలను చేసి వనవాసానికి పంపించేస్తారు. ఇప్పుడు ఇక్కడ సీతమ్మ వారు ఆలోచించిన విషయం ఏమిటంటే, నేను వెళ్ళిపోయాను, అక్కడ ఆవిడ అవతార పరిసమాప్తి చేయవచ్చు, నా అవతార పరిసమాప్తి నేను చేస్తే ఆవిడ భూజాత, అందుకని తల్లి గర్భంలోకి వెళ్ళిపోవచ్చు, చేస్తే రాముల వారు నిర్వంశీకులైపోతారు. అప్పటికి వంశాంకురం లేదు వారికి, ఇంకా గర్భంలో ఉన్నది. కాబట్టి వంశాంకురానికి జన్మనిచ్చిన తర్వాత నేను అవతార పరిసమాప్తి చేస్తాను అనుకున్నది ఆ తల్లి. అనుకుని వాల్మీకి మహర్షి ఆశ్రమంలో చేరింది. అక్కడ వంశాంకురం జన్మ వచ్చింది. కాబట్టి ఆవిడ పని పూర్తయింది, మళ్ళీ అయిపోయింది కదా అని మళ్ళీ వెళ్ళిపోవచ్చు. ఆవిడ మళ్ళీ వెళ్ళిపోలేదు. ఎందుకంటే ఆవిడ వెళ్ళిపోతే రామ కథ ఎవరికి తెలియదు, మనందరం చెప్పుకోవడానికి అవకాశం లేదు. అందుకని ఆవిడ ప్రేరణ వల్ల నారద మహాముని ఒకసారి వాల్మీకి ఆశ్రమానికి వస్తారు. రామాయణం ఎలా ప్రారంభమైంది అలా ప్రారంభమైంది. వాల్మీకి మహర్షి ఆశ్రమానికి వచ్చినప్పుడు తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంబరం నారదం పరిపృచ్ఛ వాల్మీకిర్ మునిపుంగవం. ఇది బాలకాండలో మొట్టమొదటి శ్లోకం, మొట్టమొదటి సర్గ, మొట్టమొదటి శ్లోకం. రామాయణంలోకి ప్రవేశిస్తున్నాం ఇప్పుడు మనం. తపస్వాధ్యాయ నిరతం వచ్చినవాడు ఎవరు? సామాన్యుడు కాదు. నారద మహాముని నిరంతరము తపస్సు చేస్తూ, స్వాధ్యాయము అంటే వేదాధ్యయనము చేస్తూ, తపస్సు వేదాధ్యయనముల యందు ఉండేటువంటి వాడు తపస్వి. తపస్వి అంటే ఎవరు అంటే నిరంతరము లోక కళ్యాణము, లోకక్షేమమే కాంక్షించేటువంటి వాడు. ఏం చేసినా లోక కళ్యాణం కోసం చేసే, తన కోసం కాకుండా లోకం కోసం చేసేటువంటి వాడిని తపస్వి అంటారు. వాగ్విదాంబరం, వాక్ విద్ అంటే విద్వత్తు కలిగినటువంటి వాడు, వాక్కు ఉన్నటువంటి వాడు. విద్వత్తు ఉండి చెప్పలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది కానీ ఎక్స్ప్రెస్ చేయలేరు. ఈయనకి నాలెడ్జ్ ఉంది, ఎక్స్ప్రెస్ చేయగలడు. విత్ అనేటువంటి శబ్దంలోంచే వేదం కూడా పుట్టింది. వేదం అంటే నాలెడ్జ్, వేదం అంటే జ్ఞానం, వేదం అంటే జ్ఞానం అంతే. సో ఆ నాలెడ్జ్ అంతా కూడా విద్దులోంచే పుట్టింది. కాబట్టి వాక్ విదాం పరమం నారదం. అటువంటి నారదుణ్ణి ఎవరు అడిగారు? వాల్మీకిర్ మునిపుంగవం. అడిగిన వాడెవరు? వాల్మీకి మహర్షి. ఆయనటువంటి వాడు మునులలో శ్రేష్ఠుడు. అందుకనే ఉత్తమమైనటువంటి శిష్యుడు ఉన్నప్పుడే గురువుగారికి కూడా ఒక జ్ఞాన ఉపదేశం చేయడానికి వీలవుతుంది. అర్జునుడు అడిగినటువంటి ప్రశ్నకి గీతాచార్యుల వారు మొత్తం భగవద్గీత ఉపదేశం చేశారు. రాముల వారు అడిగినటువంటి ప్రశ్నకి వశిష్ఠ గీత అంటాం, వశిష్ఠ గీత ఉన్నది ఇంకోటి, వశిష్ఠుల వారు మొత్తం ఉపదేశం చేశారు. స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంసులు ఒక ప్రశ్న అడిగితే అక్కడ మొత్తం పుట్టింది. సో సరి అయిన శిష్యుడు కనుక సరి అయిన ప్రశ్న గురువుని అడిగితే అక్కడ జ్ఞాన సముపార్జన, లోక కళ్యాణం కోసం, లోకక్షేమం కోసం, లోకానికి అందరికీ ఉపయోగకరంగా ఉండేటట్టుగా ప్రవహిస్తుంది అనడానికి మనకి ఇది మొట్టమొదటి శ్లోకమే నిదర్శనం. వాగ్విదాం పరంపరం నారదం పరిపృచ్ఛ అంటే పృచ్ఛ అంటే అడగడం, అడిగారు. పరి అంటే పరిప్రశ్న. భగవద్గీతలో ఇది కూడా ఒక ఇది ఉన్నది. మళ్ళీ మనకి ప్రశ్న వేయడం వేరు, శ్రద్ధతో ప్రశ్నించడం వేరు. పరిపృచ్ఛ అంటే శ్రద్ధగా అడగడం, భక్తితో అడగడం. ఆయన చెప్పారు గురువుగారు అంటే ఇంకా దాన్ని తిరుగుండదు. అలా ఎందుకు కాకూడదు అనే సందేహం ఉంటే అది పరిపృచ్ఛ కాదు, ప్రశ్న అవుతుంది. ప్రశ్నకి పరిప్రశ్నకి అది తేడా. తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శన అంటాడు గీతా పరమాత్మ. దాంట్లో భగవద్గీతలో ఎవరైతే
సాష్టాంగ నమస్కారం చేసి అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని గురువుని ఆశ్రయించి కోరతారో, శ్రద్ధతో ఎవరైతే అడుగుతారో అటువంటి ప్రశ్నని పరిప్రశ్న అంటారు. అప్పుడు గురువు సంతోషించి ఉపదేక్షంతితే జ్ఞానం, అప్పుడు జ్ఞానోపదేశం చేస్తాడు అంటారు. అలాగే ఈయన ఇప్పుడు నీకు తెలుసాయా, ఈ ప్రశ్నకి సమాధానం చెప్పు అన్నాడు. అది కూడా ప్రశ్నే. నీకు తెలుసా, నీకేమైనా తెలుసా, నీకేమైనా తెలుసా అని అడిగామనుకోండి, అది పరిప్రశ్న కాదు, అది ప్రశ్న అవుతుంది. పరిప్రశ్న అంటే భక్తితో శ్రద్ధతో ఈయన తప్ప నాకు ఈ సమాధానం చెప్పగలిగినటువంటి వారు లేరు అనేటువంటి పూనికతో వాల్మీకి మహర్షి నారదుల వారిని అడిగారట ప్రశ్న. ఒక ప్రశ్న వేశారు ఆయన. ఏమిటా ప్రశ్న అంటే, కోన్వస్మిన్ సాంప్రదం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కోయుక్తో సర్వభూతేషు కోహితః ఆత్మవాన్ కో జితక్రోధో యుతిమాన్ కో ననసూయకః విద్వాన్ కః సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శినః కశ్చ బిబ్బచి దేవాశ్చ జాతరోషస్య సంయుగే ఏతదిచ్చామహం శ్రోత్రం పరం కౌతూహలం హిమే అన్నట్ట. ఈ లోకంలో కోన్వస్మిన్ సాంప్రదం లోకే, సాంప్రదం లోకే అంటే ఈ లోకంలో ఇప్పుడు ఒక 16 గుణములు కలిగినటువంటి వాడు ఎవరన్నా ఉన్నారా? గుణవాన్ కశ్చ వీర్యవాన్, ఈ గుణాలు కలిగినటువంటి వాడు ఉన్నారా? ఏ గుణాలు అంటే ధర్మజ్ఞశ్చ, ధర్మమునందు అనురక్తి కలిగిన వాడు, కృతజ్ఞశ్చ, కృతజ్ఞత కలిగినటువంటి వాడు, సత్యవాక్యో, ఎప్పుడు సత్యాన్నే పలికేటువంటి వాడు, దృఢవ్రతః, డిటర్మినేషన్ ఉన్నటువంటి వాడు, చారిత్రేణ చ కోయుక్తః, చరిత్ర కలిగినటువంటి వాడు, ఆయన గురించి 10 మంది తర్వాత చెప్పుకోగలిగినటువంటి క్యారెక్టర్ కలిగినటువంటి వాడు, యుక్తః అంటే ప్లాన్తో జీవించేటువంటి వాడు, సర్వభూతేషు కోహితః, అన్ని ప్రాణుల యందు సమంగా దృష్టితో ఆనందంగా చూస్తూ ఆయన సమక్షంలో 10 మంది 10 నిమిషాల పాటు కూర్చుని ఆనందం పొందేటట్టుగా మాట్లాడి ఉండే నడవడిక కలిగినటువంటి వాడు, అటువంటి గుణములు కలిగినటువంటి వాడు, విద్వాన్ కహ, తెలిసినటువంటి వాడు, బాగా జ్ఞానం ఉన్నటువంటి విద్వాంసుడు, సమర్థశ్చ, సమర్థత కలిగినటువంటి వాడు, కశ్చైక ప్రియదర్శినః, ఆయన్ని చూడాలని కుతూహలపడుతూ ఉండేటువంటి వారు ఎప్పుడు. అందుకనే రామో విగ్రహవాన్ ధర్మః అని పుంసాన్ మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అన్నారు రాముల వారిని. ఆయన నిలిస్తే అందం, ఆయన నడిస్తే అందం, ఆయన పడుకుంటే అందం, ఆయన కూర్చుంటే అందం, ఆయన విల్లు సారిస్తే అందం, ఆయన బుకుటులు ముడిస్తే అందం, ఆయన కనురెప్ప వేస్తే అందం. ఆయనండి ఉట్టప్పుడు బాగానే ఉంటారండి, నిద్ర లేచి రాగానే కొంచెం జుట్టు అంతా విరబోసుకొని ఎట్లాగో ఉంటారండి, అప్పుడు చూడలేమండి. సినిమా యాక్టర్లు ఉంటారు, ఒకసారి మీరు చూడండి, వాళ్ళు వితౌట్ మేకప్లు ఎలా ఉంటారు, మేకప్తో ఎలా ఉంటారు, మేకప్ లేకుండా ఎలా ఉంటారు. అలా కాకుండా ఎల్లప్పుడూ అన్ని రూపాల్లో సౌందర్యంగా ఉండేటువంటి వాడు కశ్చైక ప్రియదర్శన, వాళ్ళు చూడగానే ఆనందం కలిగేటువంటి వాడెవరు. ఆత్మవాన్ కో, ఆత్మజ్ఞానం కలిగినటువంటి వాడెవరు. జితక్రోధో, కోపాన్ని జయించినటువంటి వాడెవరు. జ్యుతిమాన్ కో, ధైర్యం కలిగినటువంటి వాడు. కోన్ అనసూయక, అసూయ లేనటువంటి వాడెవరు. కశ్య బిభ్యచి దేవాశ్చ, ఎవరిని చూసి దేవతలు కూడా భయపడతారు. జాతరోషస్య సంయుగే, ఈ యుగంలో ఎవరన్నా అటువంటి వాడు ఉన్నారా అని నారద మహాముని అడిగట. ఏతదిచ్చామహం శ్రోత్రం పరం కౌతూహలం హిమే, నాకు చాలా కుతూహలంగా ఉంది. ఎప్పుడో మత్స్యావతారంలో ఉన్నాడు, కూర్మావతారంలో ఉన్నాడు, మనం ప్రహ్లాదుడు ఉన్నాడు అని చెప్పకు. ఇప్పుడు ఈ రోజుల్లో ఈ కాలంలో ఎవరన్నా ఇటువంటి గుణాలు, ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కోయుక్తో సర్వభూతేషు కోహితః ఆత్మవాన్ కో జితక్రోధో జ్యుతిమాన్ కో ననసూయకః ఉన్నటువంటి వాడు ఉన్నాడా అని అడిగాడు. అడిగితే ఏతదిచ్చామ్యహం స్తోత్రం పరం కౌతూహలం హిమే. మహర్షే, ఎందుకు అడుగుతున్నానంటే మహర్షే త్వం సమర్థోపి, అన్ని లోకాలు తిరుగుతూ ఉంటావు, సర్వజ్ఞానివి, మహాజ్ఞానివి, కాబట్టి నీకు తెలిసి ఉంటుందనే ఉద్దేశంతో మిమ్మల్ని అడుగుతున్నాను స్వామి. అటువంటి నరుడు ఎవరన్నా ఉన్నాడా అని అడిగట. అడిగితే శృత్వా చైత త్రిలోకజ్ఞ వాల్మీకిర్ నారదోపద వచః, విన్నాడు నారద మహాముని. త్రిలోకజ్ఞుడు ఆయన కాబట్టి 3 లోకాలు తిరుగుతూ ఉంటాడు కాబట్టి ఆయనకి తెలిసి ఆయన చెప్తున్నాడు. బహవో దుర్లభశ్చైవ ఏ త్వయా కీర్తితా గుణా, నువ్వు అడిగిన గుణాలన్నీ ఒకళ్ళలో ఉండడం చాలా కష్టమయ్యా. గుణము అంటే తనకున్నటువంటి ఆలోచనని ప్రవర్తనలో మార్చుకోగలగడమే గుణం అంటే. నా గుణం ఎటువంటిది అంటే మంచి గుణమా చెడ్డ గుణమా అనేటువంటి నా ఆలోచన ప్రవర్తన చెప్తుంది. నా ప్రవర్తన గుణం ఉండాలి. కాబట్టి బహవో దుర్లభశ్చైవ ఏ త్వయా కీర్తితా గుణాః,
నువ్వు అడిగిన గుణాలన్నీ ఒకళ్ళలో ఉండడం చాలా కష్టమయ్యా, దుర్లభం అటువంటి గుణాలు ఒకళ్ళలో దొరకడం. మునే వక్ష్యామ్యహం బుద్ధ్యా తైరుక్త్యా శ్రూయతం వరహ. అయినప్పటికీ గుర్తు తెచ్చుకొని చెప్తానుండు, విను శ్రద్ధగా అని ఇక ఆయన చెప్పడం మొదలెట్టాడు. ఇక్ష్వాకు వంశప్రభో రామో నామ జనైశ్రుత నియతాత్మ మహావీర్యో. ఇక్ష్వాకు వంశంలో ఒకరున్నారయ్యా, ఆయన పేరు రాముడు. జనులందరూ కూడా ఆయన రాముడు అంటూ ఉంటారు. ఆయన పేరు రాముడు అలా ఆయన అందరూ రాముడు అంటూ ఉంటారు. ఆయన ఎటువంటి వాడు అంటే నియతాత్మ మహావీర్యో ద్యుతిమాన్ ధృతిమాన్ వసీహి బుద్ధిమాన్ నీతిమాన్ వాగ్మి శ్రీమాన్ శత్రునిబర్హణ విపులాంశో మహాబాహు కంబుగ్రీవో మహాహను మహారస్కో మహేశ్వాసో గూఢజత్రు అరిందమ ఆజానుబాహ సుశిర లలాట సువిక్రమ విభక్తంగా స్నిగ్ధవర్ణ ప్రతాపవాన్ పీనవక్ష విశాలాక్షో లక్ష్మీవాన్ శుభలక్షణ ధర్మజ్ఞ సత్యసంధశ్చ ప్రజానాం చ హితే రతః యశస్వీ జ్ఞానసంపన్నః సుచిర్దస్య సమాధిమాన్ ప్రజాపతి సమశ్రీమాన్ దాతా రిపునుచూదనః రక్షిత జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత రక్షిత సస్య ధర్మస్య సుజనస్య చ రక్షిత వేద వేదాంగ తత్వజ్ఞో ధనుర్వేదో విశిష్టతః సర్వశాస్త్ర తత్వజ్ఞ శృతిమాన్ ప్రతిభానవాన్ సర్వలోకప్రియా సాధు ఆదిచాత్మ విచక్షణ అని ఇన్ని లక్షణాలు చెప్పేశారు రాముల వారి గురించి. నారద మహాముని ఒకటే మాటలో గుక్క తిప్పకోకుండా ఇన్ని లక్షణాలు చెప్పేశారు. ఎటువంటి వాడు రాముడు అంటే నియతాత్మ, ఆత్మ నిగ్రహం కలిగినటువంటి వాడు. మహావీర్యో, నేను వ్యాఖ్యానం చేయక్కర్లేదు. ద్యుతిమాన్ అంటే బుద్ధిమంతుడు. ధృతిమాన్ ధైర్యవంతుడు. వసీహి అంటే ఇంద్రియాలను వశపరుచుకున్నటువంటి వాడు. ఇంద్రియాలకు వశమవ్వకుండా ఇంద్రియాలను తను ఈ ఇంద్రియాలను వశపరుచుకోవడం అంటే చాలామంది ఏమనుకుంటారంటే, ఇప్పుడు రావణాసురుడు కూడా ఇంద్రియాలను వశపరుచుకున్నాడని అనుకుంటున్నాడు. ఇది ఎటువంటిదంటే అండి, ఇంద్రియాలు అనేటువంటివి పాముతో పోల్చారు. ఇంద్రియాలని తొక్కిపట్టి ఉంచి నేను వశపరుచుకున్నాను అనుకుంటే అది ఎటువంటిది అంటే, ఒక తాచుపాము కనిపించింది పక్కనే. అయ్యి బాబాయ్ తాచుపాము వచ్చింది, ఒక ఎగిరాడు, ఒక గంతేడు, దాన్ని తప్పించుకుందామని. వీడు అదృష్టవశాత్తు ఆ కాలు పడగ మీద పడ్డది, కింద కాలేసేటప్పటికి. ఇప్పుడు కాలు పడగ మీద ఉన్నది, పామేమో గిలగిల కొట్టుకుంటుంది తోకతోటి. ఆ తోక తెచ్చి కాలు చుట్టింది ఇంకో కాలికి. ఇప్పుడు వీడు కాలు తీసాడా కొట్టేస్తుంది పాము. కాలు తీయలేదా వీడికి వణికిపోతున్నాడు, పాము 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 అని. ఇంద్రియ లక్షణం ఎటువంటిది అంటే అటువంటిది శాస్త్రం చెప్తుంది. ఈ ఉపమానం దయచేసి ఒకటి గమనించుకోండి. ఇక్కడ నేను ఏమి చెప్పినా నా ప్రజ్ఞ ఏమీ లేదు. దయచేసి నేను ఏమీ మాట్లాడను, నాకు తెలిసినవి ఏమీ చెప్పను. ఏది చెప్పినా విభుల జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరుతూ అన్నాడు ఒక కవి. అలాగే పెద్దలు చెప్పింది, శాస్త్రం చెప్పిన ఉపమానాలే తప్ప. అందుకని శాస్త్రం చెప్తుంది ఈ మాట. పాముని తొక్కి పట్టి ఉంచాడు అనుకోండి, కాలు మీద పెట్టి, ఎప్పుడో అప్పుడు వీడు కాలు తీస్తాడు, తీయగానే కొట్టేస్తాడు. రావణాసురుడు ఇంద్రియ నిగ్రహం అటువంటిది. కాబట్టి రాముల వారి ఇంద్రియ నిగ్రహం అటువంటిది కాదు. ఇది మన మండోదరి చెప్తుంది. మళ్ళీ మన యుద్ధకాండకు వచ్చినప్పుడు యుద్ధకాండలో చెప్పుకుందాం. మండోదరి చెప్తుంది, నువ్వు ఇంద్రియాలని వశపరిచానని భ్రమలో ఉన్నావు, కానీ నువ్వు ఇంద్రియాలను వశపరచుకోవాలా, ఇంద్రియాలకు లోనైపోయావు ఎప్పటికప్పుడు. కాబట్టి నిన్ను చంపేసి నీ ఇంద్రియాలే, రాముడు కాదు, రాముడు అనుకున్నాను అని చెప్తుంది ఆవిడ. అలాగే వసి బుద్ధిమాన్ నీతిమాన్ వాగ్మి శ్రీమాన్ శత్రు నిబర్హణ, శత్రువులను నియంత్రించేటువంటి వాడు. సమవిభక్తాంగా స్నిగ్ధవర్ణ ప్రతాపవాన్, శరీరంలో అవయవాలన్నీ కూడా సమంగా ఉంటాయి. ప్రతాపవంతుడు. పీనవక్ష, మంచి విశాలమైనటువంటి వక్ష, చెప్పనించి కలిగినటువంటి వాడు. విశాలాక్షో లక్ష్మీవాన్ శుభలక్షణ, మంచి పద్మపత్ర విశాలమైనటువంటి నేత్రములు కలిగినటువంటి వాడు, శుభలక్షణాలు కలిగినటువంటి వాడు. ధర్మజ్ఞ, ధర్మం కోసమే ఎప్పుడు పాటుపడేటువంటి వాడు. సత్యసంధశ్చ, ఎప్పుడు సత్యాన్ని పలికేవాడు. ఎందుకని నువ్వు అడిగావుగా ఇందాక, ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్య దృఢవ్రత చారిత్ర్యకోయుక్తో అని అడిగావు కదా. ఇగో ఈయనున్నాడు ఇక్కడ ఒక ఆయన, ఈయన పేరు ఇది. ఈయన ఎటువంటి వాడే. ప్రజానాం చ హితే రతః, ఎప్పుడూ ప్రజల హితం కోరేటువంటి వాడే ఆయన. రాజే కానీ ఎప్పుడు ప్రజల గురించే ఆలోచిస్తూ ఉంటాడు.
వాళ్ళకి మేలు చేద్దామని వాళ్ళ బాగోగులు ఆలోచించేటువంటి వాడే. యశస్వి, కీర్తిమంతుడు ఆయన. జ్ఞాన సంపన్న, జ్ఞానం కలిగినటువంటి వాడు. శుచి, ప్రజాపతి సమహ అన్నాడు నారద మహాముని. అంటే ఇంద్రుడు అంతటి వాడు ఆయన. రక్షిత జీవలోకస్య, ఈ లోకంలో ఉన్న అందరినీ రక్షించడానికి ఎప్పుడూ తాపత్రయపడుతుంటాడు. ధర్మస్య పరిరక్షిత, ధర్మాన్ని కాపాడడం కోసమే ఆయన ఎప్పుడు జీవితం గడుపుతూ ఉంటాడు. రక్షిత స్వస్య ధర్మస్య, తన స్వధర్మాన్ని కాపాడుతూ ఉంటాడు. స్వజనస్య చ రక్షిత, మరి రక్షిత జీవలోకస్య, మళ్ళీ స్వజనస్య రక్షితా అంటే ఏమిటండి? కన్ఫ్యూజన్ వస్తుంది ఇక్కడ. అందరినీ కాపాడేటువంటి వాడు మళ్ళీ స్వజనులు ఎవరు? అందరినీ రక్షిస్తాడు కదా, మరి స్వజనులు అంటే ఎవరు అంటే తన్ను ఆశ్రయించినటువంటి వారంతా కూడా ఆయన స్వజనులు. వారిని మరింత శ్రద్ధతో కాపాడతాడు అని చెప్పడం మా ఉద్దేశం, అక్కడ లక్ష్యం అది. వేద వేదాంగ తత్వజ్ఞో ధనుర్వేదో విశిష్టత, వేద వేదాంతాలన్నీ కూడా తెలిసినటువంటి వాడు, ధనుర్వేద పారంగతుడు, విశిష్టంగా ఉన్నటువంటి వాడు. సర్వశాస్త్ర తత్వజ్ఞ స్మృతిమాన్ ప్రతిభానవాన్, ప్రతిభ కలిగినటువంటి వాడు. సర్వలోక ప్రియ, అన్ని లోకాలకి ప్రియుడైనటువంటి వాడు అయినప్పటికీ కూడా సాధువు. సత్పురుషుడు ఎటువంటి వాడు సాధువు అంటే అహంకారము, మమకారము ఇత్యాది గుణాలన్నీ కూడా లేకుండా ఎల్లప్పుడూ లోక క్షేమాన్ని కోరుతూ ఉండేటువంటి వాడు సాధువు. అటువంటి సాధువు పురుషుడైనటువంటి రామచంద్రుడు అనేటువంటి వాడు అయోధ్యలో ఒకడున్నాడయ్యా అని ఆయన చెప్పారట నారద మహాముని వాల్మీకి మహర్షికి. ఇక్కడితో మనం ఇవాళ ఆపి వచ్చే వారం మళ్ళీ దీన్ని ముందుకు తీసుకెళ్దాం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే